వార్తలకు స్వాగతం. నేను గౌతమ్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. అండమాన్ నికోబార్లో సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టును లాంచ్ చేసిన ప్రధాని మోదీ. దేశంలో విజృంభిస్తున్న కరోనా, గత 24 గంటల్లో 62,000 కొత్త కేసులు నమోదు. హైదరాబాద్లో అందుబాటులోకి మరో పైవంతెన ప్రారంభించిన మంత్రి కేటీఆర్. మేడిపల్లిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రాచకొండ సిపి మహేష్ భగవత్. ఇక వివరాలు. చెన్నై, పోర్ట్ బ్లేర్ మధ్య ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీని ప్రధాని మోదీ ఆన్లైన్ ద్వారా ఆవిష్కరించారు. 2018 డిసెంబర్ 30వ తేదీన పోర్ట్ బ్లేర్లో ఈ ప్రాజెక్టు కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుతో అండమాన్ నికోబార్ దీవుల్లో ఈజ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందని మోదీ తెలిపారు. ఓఎఫ్సీతో నికోబార్ ప్రజలకు మొబైల్ కనెక్టివిటీ, వేగవంతమైన ఇంటర్నెట్ లభిస్తుందన్నారు. అండమాన్ ప్రజలకు డిజిటల్ ఇండియా లాభాలు అందుతాయన్నారు. టూరిజం, బ్యాంకింగ్, షాపింగ్, టెలిమెడిసిన్ లాంటి వసతులు వేలాది మంది అండమాన్ ప్రజలకు ఆన్లైన్ వ్యవస్థ అందుబాటులోకి ఉంటుందన్నారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వల్ల ఎక్కువగా లాభం టూరిస్టులకు లభిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. టూరిస్టులు ఎక్కువ సమయం అండమాన్లో గడిపే అవకాశాలు ఉంటాయని, దీంతో అక్కడ రోజ్గార్ పెరుగుతుందన్నారు. అనుకున్న సమయానికి 2,300 కిలోమీటర్ల దూరంలో సముద్రం లోపల కేబుల్ వేయడం ప్రశంసనీయమని మోదీ తెలిపారు. पोर्ट ब्लेयर से लिटिल अंडमान और पोर्ट ब्लेयर से स्वराज द्वीप तक अंडमान निकोबार के एक बड़े हिस्से में ये सेवा आज से शुरू हो चुकी है। मैं अंडमान निकोबार के लोगों को इस सुविधा के लिए अनंत अवसरों से भरी इस कनेक्टिविटी के लिए बहुत बहुत बधाई देता हूं, शुभकामनाएं देता हूं। स्वतंत्रता दिवस से पहले ये अंडमान के लोगों के लिए एक प्रकार से 15 अगस्त के पूर्व इसी सप्ताह एक स्नेह भरे उपहार की तरह ये अवसर मैं देखता हूं। साथियों, समंदर के भीतर करीब 2300 किलोमीटर तक केबल बिछाने का ये काम समय से पहले पूरा करना ये अपने आप में बहुत प्रशंसनीय है। गहरे समंदर में सर्वे करना, केबल की क्वालिटी मेंटेन रखना, विशेष जहाजों के जरिए केबल को बिछाना ये आसान नहीं है। ऊपर से ऊंची ऊंची लहरें, तूफान और मानसून की रुकावट। जितना बड़ा ये प्रोजेक्ट था उतनी ही विराट चुनौतियां भी थी। ये भी एक वजह थी कि बरसों से इस सुविधा की जरूरत महसूस होते हुए भी इस पर काम नहीं हो पाया था। लेकिन मुझे खुशी है कि सारी रुकावटों को किनारे करके इस काम को पूरा किया गया। రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి అనేక విదేశీ వస్తువులపై నిషేధం విధించినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. రక్షణ పరికరాలకు సంబంధించి 101 వస్తువుల దిగుమతులపై ఆంక్షలను విధిస్తున్నట్లు రక్షణ మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయంతో రక్షణ రంగం స్వావలంబన వైపు కీలక అడుగులు పడినట్లేనని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం భారత రక్షణ శాఖ పరిశ్రమకు ఎంతో ఉపయోగకరమని, వారి సామర్థ్యాలను పెంచుతుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా డిఆర్డీఓ రూపొందించిన, అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడానికి ఈ నిర్ణయం గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన తెలిపారు. కాగా భారత్, చైనా మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. पूरे जोश से इसमें हम सभी को इन्वॉल्व होने की जरूरत है। मुझे ज्ञात है भारत विश्व का तीसरा सबसे बड़ा डिफेंस इंपोर्टर है तथा लगभग 90,000 करोड़ रुपए तरह तरह के इक्विपमेंट खरीदने के लिए अलॉट किए गए हैं।
जिसमें से 60% इंडिजिनस और 40% बाहर से खरीदारी की जा सकेगी। यानी लगभग 36,000 करोड़ की हमारी पूंजी बाहरी देशों को चली जाएगी। यदि हम अपने सभी साजो सामान अपने देश में ही निर्मित करने में सक्षम होते हैं तो देश की पूंजी का एक बड़ा हिस्सा हम बचा सकते हैं, जिसका उपयोग हमारी डिफेंस इंडस्ट्री से जुड़ी हुई लगभग 7,000 से अधिक MSMEs हैं, उनको बढ़ावा देने में हम कर सकते हैं। हम अपनी लोकल मैन्युफैक्चरिंग मैन पावर को बढ़ा सकते हैं, जिससे हमारी डोमेस्टिक डिफेंस इंडस्ट्री और भी वाइब्रेंट हो जाएगी। साथियों, इसके साथ ही इनसे जुड़ी MSMEs, स्टार्टअप्स, रिसर्च एंड डेवलपमेंट इंस्टीट्यूट्स को भी बढ़ावा मिलेगा और इनसे जुड़े लाखों परिवारों को तरह तरह के स्पिन ऑफ बेनिफिट्स भी निश्चित रूप से प्राप्त होंगे। భారత్లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తుంది. మరణాల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరింది. గత కొంతకాలంగా నిత్యం రికార్డు స్థాయిలో 900కు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 1007 మంది కరోనా రోగులు మృత్యువాత పడ్డారు. ఒకే రోజు 1000 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో సోమవారం నాటికి దేశంలో కరోనా మరణాల సంఖ్య 44,386కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల మరణాల రేటు 2% ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రపంచంలో కరోనా మరణాలు అత్యధికంగా సంభవిస్తున్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో ఉంది. ఇక దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. భారత్లో వరుసగా 4వ రోజు 60,000 కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,064 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,15,074కు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 15,35,000 మంది కోలుకోగా మరో 6,34,000 క్రియాశీల కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 54,000 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేట్ 69%కి చేరింది. ఇక తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. కొత్తగా 1,256 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 80,751కి చేరింది. మరోవైపు 10 మంది కోవిడ్తో మృతి చెందగా ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 637కు పెరిగింది. నిన్న 1,587 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,528 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 389, రంగారెడ్డిలో 86, కరీంనగర్లో 73 కేసులున్నాయి. హైదరాబాద్లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. బైరామల్గూడలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్లో ఎల్బీ నగర్, కర్మాన్ఘట్ల మధ్య బైరామల్గూడ జంక్షన్లో ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్లో బైరామల్గూడ జంక్షన్లో కుడివైపున 780 మీటర్ల పొడవుతో 26.5 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. బైరామల్గూడ వంతెన నిర్మాణంలో ప్రత్యేక టెక్నాలజీని వాడారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో బైరామల్గూడ జంక్షన్, సాగర్ రింగ్ రోడ్ జంక్షన్లో ట్రాఫిక్ ఇబ్బందులు తీరనున్నాయి. ఈ కూడలి వద్ద రద్దీ వేళల్లో మెట్రో ఉన్న సమయంలో గంటకు 11,875 వాహనాలు, మెట్రో లేని సమయంలో 7,481 వాహనాలు ప్రయాణిస్తున్నట్లు బల్దియా అధ్యయనంలో తేలింది. సికింద్రాబాద్ ఎల్బీనగర్ వైపు నుంచి శంషాబాద్, శ్రీశైలం ప్రధాన రహదారిపైకి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చు. ఇన్నర్ రింగ్ రోడ్లో సికింద్రాబాద్ నుంచి ఓవైసీ కూడలి మీదుగా శ్రీశైలంతో పాటు ఎల్బీనగర్ వైపు నుంచి వెళ్లే వాహనదారులకు ఇక్కట్లు తప్పనున్నాయి. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా ఉపనదుల్లో వరద ప్రవాహం పెరుగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలు నిండుకుండల్లా మారడంతో వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం గంటకు పెరుగుతోంది. నిన్న సాయంత్రం 6 గంటలకు 2,13,486 క్యూసెక్లు చేరుకుండగా ఎడమగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 40,259 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటిదాకా శ్రీశైలంలోకి వచ్చిన గరిష్ట వరద ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం శ్రీశైలంలో 855.80 అడుగుల్లో 94.02 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 121 టీఎంసీలు అవసరం. ఇదే రీతిలో వరద ప్రవాహం మరో వారం రోజుల పాటు వస్తే శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుంది.
వనపర్తి నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు త్వరలో సాగునీరు అందించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో మాట్లాడుతూ ప్రస్తుతం నియోజకవర్గంలో 54 మినీ లిఫ్ట్లు ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్ ఎంతో ప్రత్యేకమైనదని, దాని ప్రత్యేకతను మరింత ఇనుమడింప చేయాలని నూతన పాలక వర్గానికి సూచించారు. మార్కెట్ కమిటీ నిర్వహణలో ఈ రైతుల యొక్క పంటలు ఇప్పటికిప్పటిగా వచ్చేటువంటి పంటలను చాలా జాగ్రత్తగా మీరు డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ కోణంలో తీసుకున్నప్పుడు రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి మార్కెట్లలో మనకు ఒక మార్కెట్ గా ఉంటుంది. ప్రత్యేకంగా వేరుశెనగలు అన్ని పంటలు సరే ఇతర రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా ఉంటాయి. కానీ వేరుశెనగ మొత్తం దేశంలోనే మనం నంబర్ 1 ఉన్నాం, భారతదేశంలోనే నంబర్ 1 ఉన్నాం. ఇది చాలా గర్వకారణం మనందరికీ. విశిష్టమైన ప్రాధాన్యతలు రెండన్నా, ఒకటి ఈ కారణం చేత వేరుశెనగ ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మార్కెట్ ఎక్కువ బాధ్యత ఉంటుంది. రెండవది సాక్షాత్తు మార్కెటింగ్ శాఖ మంత్రికి సంబంధించిన మార్కెట్ కాబట్టి మీరు ఇంకా పువ్వుల మీద పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండు కారణాల చేత ఈ మార్కెట్ కమిటీకి చాలా బాధ్యత ఉంటుంది, బరువు ఉంటుంది. అదేవిధంగా ప్రజల నుంచి గొప్ప ప్రశంసలు కూడా ఉంటాయి మీరు చేసే పని. మేడిపల్లి ఓల్డ్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాచకొండ సిపి మహేష్ భగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని, మనం ఇచ్చే రక్తం వారి ప్రాణాలను కాపాడుతుందన్నారు. అంతేకాకుండా బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వల కొరత ఉందన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్నందున కరోనాను జయించిన వారు ప్లాస్మా దానం చేయాలని వారు కోరారు. మన మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఉప్పల్ డివిజన్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున డాక్టర్ పిచ్చిరెడ్డి మనకి అప్రోచ్ అయినారు. థాలసీమియా పేషెంట్స్కి బ్లడ్ కొరత ఉంది. సో మన సిబ్బంది తర్వాత మన సివిలియన్ కమ్యూనిటీ నుంచి బ్లడ్ డొనేషన్ చేస్తే యూ క్యాన్ సేవ్ ద లైఫ్ అని సో ఆయన ఇచ్చిన మాట మీద ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ ఈరోజు ఆర్గనైజ్ చేశాం. ఈ క్యాంప్కి ఇక్కడ మన మేడిపల్లి పోలీస్ స్టేషన్, తర్వాత ఏసీపీ మల్కాజ్గిరి, అడిషనల్ డీసీపీ అడ్మిన్, ఇతర సిబ్బంది, తర్వాత మన మేయర్ ఇక్కడ ఫిర్జాటి కూడా, తర్వాత ఓడుపల్ ఆర్టీసీ డిఎం గారు, పత్రికా విలేకరి, నమస్తే తెలంగాణ అండ్ మన తెలంగాణ వారు ఇప్పుడు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. వాళ్ళు అలాంటి చాలామంది ఈరోజు ఈ రక్తదానం చేస్తున్నారు. ఎవరైనా 3 monthsకి ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీలో శానిటైజేషన్ కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయక విధులు నిర్వహిస్తున్నారని అల్వాల్ సర్కిల్ విభాగం అధికారి జిలందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానంగా పరిసరాల పరిశుభ్రతతో పాటు కరోనా వైరస్ రాకుండా ఉండేలా వారు నిత్యం కృషి చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్లో స్థానిక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులకు కషాయం, పండ్లు, శానిటైజర్లు మరియు మాస్కులను తన వ్యక్తిగత నిధుల నుండి కేటాయించినట్లు జిలందర్ రెడ్డి తెలిపారు. అనంతరం పారిశుద్ధ కార్మికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తమ యోగక్షేమాలకు నిరంతరం పాటుపడుతున్నాడని పారిశుద్ధ కార్మికులు ఆయన సేవలను కొనియాడుతూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులతో పాటు ఎస్ఎఫ్ఏలు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే మీ అందరికి తెలియజేసేది, ఇప్పుడు మీరు అందరూ కూడా బటన్ కూడా ఆ చౌరస్తాలో ఉంటున్నారు. అందరూ దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారు, అవునా కాదా? సో మీరు అంతా ఏంటి అంటే చెత్త తీసుకొచ్చి ఆ బయట మనది ఒక పాయింట్ ఉంటుంది ఆ చౌరస్తాలో. ఈ వీక్లీ ఇంత గతంలో జరిగిన మార్కెట్, ఇప్పుడు జరగట్లేదు మార్కెట్, అక్కడ చెత్త తీసుకురావేయడం, లేకపోతే అటువైపు మీ ఇంత ముందు వేసుకోవడం, అటు పక్కకు వేసుకోవడం అలా జరుగుతున్నాయి. మోరీలలో వేస్తున్నారు. అట్లా వేయకుండా మీరు అందరూ ఏం చేయాలంటే రేపటి నుంచి ఆటో వస్తుంది మీకు. ప్రతి ఒక్కరు కూడా మీకు చేతనైంత ఇవ్వండి, 20, 30 ఎంతో ఇవ్వండి. మీ తరఫున నేను ఒక 1000 రూపాయలు నెలకు ఆయనకి ఇస్తాను. మిగతా 20, 10 తగిలితే మీరు చేసేయండి. ఒక 1000 రూపాయలు నేను మీకు ఇస్తాను నెలకి. మిగతా మీరు అందరూ కూడా ఒక 20, 10 ఎంత ఇచ్చేసేయండి. రేపటి నుంచి ఆయన ఆటో వస్తాడు, మీరు బయట వేయకండి, ఆ ఆటోలో వేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఒకటొకటిగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో క్విట్ ఇండియా ఉద్యమం జరిగిందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో సేవ్ ఇండియా ఉద్యమం అవసరమని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సత్యరాజయ్య, జూకంటి పౌల్, ఎంఏ ఇక్బాల్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సేవ్ ఇండియా పేరుతోటి ఇవాళ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భారతదేశాన్ని అమ్మే కార్యక్రమాన్ని చేస్తుండు. దాని వ్యతిరేకంగా ఇవాళ ఈ కార్యక్రమం తీసుకుంటాం. ఇవాళ సేవ్ ఇండియా కార్యక్రమం ఎందుకు తీసుకున్నాం అన్నప్పుడు, ఇవాళ ఆనాడు బ్రిటిష్ నిలగొట్టడం కోసం క్విట్ ఇండియా పేరుతోటి ఇవాళ అనేక ప్రజా ఆందోళనలు జరిగినాయి. ఈ నేపథ్యంలోనే క్విట్ ఇండియా రోజున ఇవాళ ఆదివారం అయినప్పటికీ కూడా ఒకవైపు కరోనా మహమ్మారి విస్తరిస్తూ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ప్రజా సంఘాల నాయకులు ఈ నిరసన కార్యక్రమం తప్పకుండా చేయాలని చెప్పేసి ఇవాళ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైల్వేను, అదేవిధంగా విమానాశ్రయాలను, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కరోనా నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతుంటే ఆయన ఒకవైపు అన్నింటినీ అమ్ముకునే కార్యక్రమం చేపడుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే 20 లక్షల కోట్ల రూపాయలు నేను కేటాయించానని చెప్పేసి ప్రకటనలు చేస్తుంది. కానీ ఒక్క రూపాయి కూడా పేద ప్రజలకు అందలేదు. కార్పొరేట్ సంస్థలకే ఆ నిధులను కట్టబెట్టే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ఈ కరోనా నేపథ్యంలో ప్రజల్ని ఆదుకోవాలి, అదేవిధంగా ఈ దేశాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కేసీఆర్ కూరగాయల మార్కెట్లో అరాచకం చోటు చేసుకుంది. స్వయాన కాంగ్రెస్ కార్పొరేటర్ భర్తనే మార్కెట్లో అడ్డాల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కోర్టు వివాదంలో ఉన్న భూమిలో అక్రమంగా షెడ్ల నిర్మాణం చేపడుతున్నారు. అందులో కూరగాయలు విక్రయించడానికి అడ్డా కల్పిస్తానంటూ కొత్తవారి వద్ద 30,000 రూపాయలు, పాతవారి దగ్గర 20,000 డిమాండ్ చేస్తున్నాడు. పాత వ్యాపారులు 15,000 ఇచ్చినప్పటికీ ఇంకా 5,000 ఇస్తేనే అడ్డా ఇస్తానని, లేకపోతే ఇవ్వనని కార్పొరేటర్ భర్త బల్లి శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మహాదేవ్గూడెం మరియు మర్రిగూడెం మధ్యలో గత 6 నెలల క్రితం నిర్మించిన బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాగా బ్రిడ్జ్ నిర్మించిన 6 నెలలకే వర్షం దాటికి కొట్టుకుపోవడంతో ఇలాంటి నాణ్యత లేని పనులు చేపట్టిన కాంట్రాక్టర్లపై ప్రజలు మండిపడుతున్నారు. కాగా ఈ విషయంపై కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డిని ఫోన్ ద్వారా సంప్రదించగా తనకు వచ్చిన బిల్లులు సరిపోలేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. కాగా ఈ విషయమై కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డిని ఫోన్ ద్వారా సంప్రదించగా తనకు వచ్చిన బిల్లులు సరిపోలేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం గ్రామ మహాదేవ్గూడెం. మా ఊరికి ఏ సౌకర్యం లేదు సార్. ఏదైనా రావాలన్నా కానీ పోవాలన్నా కానీ ఈ బ్రిడ్జి ఇంతకుముందు మాజీ సర్పంచ్ గారు కట్టారు. దాని మధ్యల వరకే కట్టారు, సగం మొత్తం కట్టలేదు. ఇది ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి అని ఒకసారి పట్టారు, కాంట్రాక్టర్ పట్టారు. ఆయన దాన్ని అటాచ్ చేసి కట్టారు. కానీ ఏమాత్రం ఏ సౌకర్యం లేదు. ఏమైనా రావాలన్నా పోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏమైనా తెచ్చుకోవాలన్నా, ఏమన్నా గర్భిణీ స్త్రీలు కూడా ఏమైనా చేసుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఎటైనా పోవాలన్నా కానీ ఒక గట్టి వర్షం వస్తే మొత్తం కొట్టుకుపోతుంది. ఇవి దాటడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఏమైనా కావాలంటే ప్రభుత్వం ఏమైనా చేసి మాకు వెహికల్స్ కూడా రవాణా కావాలని కోరుకుంటున్నాం. నా పేరు విష్ణు. మా ఊరు మరిగూడెం మధ్యలో ఈ వాగు ఉంటుంది. ఈ వాగు వల్ల 6 నెలల క్రితమే కొట్టుకెళ్ళింది. ఎండాకాలం వర్షం వల్లనే కొట్టుకెళ్ళింది. దానివల్ల యూరియా కట్టాలకి డీసీఎంలు కానీ పోవడానికి ఆటోలు, కూరగాయల ఆటోలు కూడా రాకుండా ఇబ్బంది పడుతున్నారు. బ్రిడ్జి కూడా పొక్కబడ్డది. ఒకసారి ట్రాక్టర్ కూడా అలా దిగబడ్డది. దానివల్ల ఈ రోడ్డు కాంట్రాక్టర్ ఎవరు కానీ వల్ల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీబీనగర్ రైల్వే స్టేషన్ మెయిన్ రోడ్లో ప్లెకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం
కరోనాను ఆసరాగా చేసుకుని ప్రజలపై ఆంక్షలు విధిస్తూ తన రహస్య ఎజెండాను అమలు చేస్తుందన్నారు. విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చి రాష్ట్రాలకున్న హక్కులను హరించి వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ బండారు శ్రీరాములు, ప్రజా సంఘాల నాయకులు దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. సంస్థల ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, అమ్మొద్దు దేశాన్ని, అమ్మొద్దు దేశాన్ని, నశించాలా ప్రధానమంత్రి మోడీ విధానాలు, ప్రధానమంత్రి కంపెనీలు మూసుకునేటువంటి పరిస్థితి కూడా రాబోతున్నది. ఇలా విద్యుత్ సంస్కరణలు ఆ రకంగా ఇలా సెంట్రల్ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ తీసుకొస్తున్నది. అదేవిధంగా ఎయిర్లైన్స్ సంబంధించినటువంటిది ప్రైవేటీకరణ ఆల్రెడీ చేసింది. ఇలా అంతరిక్షంలో ఉన్నటువంటి స్పేస్లో కూడా ప్రైవేటు వ్యక్తులకి భాగస్వామ్యం కల్పిస్తున్నది. ఇలా సహజ సంపదని, ప్రజల ఆస్తులని ఇలా ప్రైవేటు వాడికి అప్పనంగా అమ్మేస్తున్నది. ఆయనకు బాగా మిత్రులైనటువంటి అంబానీ, అదానీ లాంటి వల్ల బొజ్జలు నింపడం కోసం, కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇలా ప్రైవేటు వ్యక్తులకి అమ్మేస్తున్నది. ఇలా సిఐటితో పాటు ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఒక వేదిక మీదకి వచ్చేసి ఈరోజు సేవ్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశంలో ఇలా మోడీ గవర్నమెంట్ మొత్తం ప్రైవేటు సంస్థల ప్రైవేటు వాళ్ళకి అమ్మేస్తున్నది. ఆ మోడీ చెర నుండి ఈ దేశానికి మనమే కాపాడుకుందామని సేవ్ ఇండియా, అదేవిధంగా జైలు కోరే కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. బస్తీ వాసులు పేద ప్రజల సౌకర్యార్థం అజంపూరా బస్తీ దవాఖానాలో హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్థానిక మలక్పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అహ్మద్ బల్లాలతో కలిసి కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపీ ఓవైసీ, ఎమ్మెల్యే బల్లాలు నూతన కోవిడ్ పరీక్షా కేంద్రంలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అండమాన్ నికోబార్లో సబ్ మెరైన్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టును లాంచ్ చేసిన ప్రధాని మోదీ. దేశంలో విజృంభిస్తున్న కరోనా, గత 24 గంటల్లో 62,000 కొత్త కేసులు నమోదు. హైదరాబాద్లో అందుబాటులోకి మరో పైవంతన ప్రారంభించిన మంత్రి కేటీఆర్. మేడిపల్లిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రాచకొండ సిపి మహేష్ భగవత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ.